శంభాజీ మహారాజ్ తర్వాత ఎవరు పరిపాలించారు? అసలు శంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది? మరాఠా సామ్రాజ్యం ఎలా ముందుకు సాగిందో తెలుసా? గెరిల్లా యుద్ధ వ్యూహం అంటే ఏంటి? హాయ్ అండి, నేను మీ భవానీని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చాను. దయచేసి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. శంభాజీ మహారాజ్ని మొఘలులు 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి చంపేశారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరుడు ఆయన. ఆయన మరణం మరాఠా సామ్రాజ్యాన్ని కలిచివేసింది. అయితే ఆయన తరువాత తన సోదరుడైన రాజారాం మహారాజ్ను మరాఠా నాయకులు ఛత్రపతిగా ప్రకటించారు. ఆయన పాలనలో మరాఠాలు మొఘలులపై తీవ్ర ప్రతిఘటన చూపారు. రాజారాం మహారాజు తన తెలివి, ధైర్య సాహసాలతో మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడడానికి కృషి చేసిన గొప్ప వీరుడు ఆయన. రాజారాం మహారాజు 1670 ఫిబ్రవరి 24వ తారీఖున జన్మించారు. ఆయన తండ్రి శివాజీ మహారాజ్, తల్లి సాయిరాబాయి. శివాజీ మహారాజు మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడు మరియు రాజనీతిజ్ఞుడు. రాజారాం పెద్ద సోదరుడు శంభాజీ మహారాజు. శంభాజీ మహారాజు శివాజీ మహారాజు తర్వాత రెండవ ఛత్రపతిగా అధిష్ఠింపబడ్డాడు. 1689లో శంభాజీ మహారాజు మొఘలుల చక్రవర్తి ఔరంగజేబు చేత బంధించబడి మరణానికి గురైన తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని కలిచివేసింది. ఈ సమయంలో రాజారాం మహారాజును మరాఠా సామ్రాజ్యానికి ఛత్రపతిగా అధిష్ఠింపబడ్డాడు. అతను కేవలం 19 సంవత్సరాల వయసులో ఉన్నాడు. రాజారాం మహారాజు చిన్నతనంలోనే తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ నుండి రాజనీతి యుద్ధ వ్యూహాలన్నీ నేర్చుకున్నాడు. శంభాజీ మహారాజ్ మరణం అనంతరం శంభాజీ మహారాజ్ కొడుకు షాహు మహారాజ్ని బంధించి ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకోవడానికి పెద్ద సైన్యాన్ని మరాఠా సామ్రాజ్యంపై యుద్ధానికి పంపాడు. రాయగఢ్ కోటపై మొఘలులు దాడి చేయడంతో రాజారాం మహారాజు తన జన్మస్థలమైన రాయగఢ్ కోట నుండి తప్పించుకొని తమిళనాడులో ఉన్న జింజికోటకు చేరుకున్నాడు. తర్వాత తన రాజధానిని జింజికోటగా మార్చుకున్నాడు. తన పరిపాలన అక్కడి నుండే కొనసాగించాడు. రాజారాం మహారాజు మొఘలుల దాడుల సమయంలో ఈ కోట నుండే వ్యూహాలు రూపొందించారు. మొఘలులు కోటను ముట్టడించి దాదాపు 8 సంవత్సరాలు తమ వశం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ రాజారాం మహారాజు గెరిల్లా యుద్ధ వ్యూహాలను వినియోగించి మొఘలులను తీవ్రంగా ఓడించారు. అతని సేనాధిపతి ముఖ్యంగా సంతాజీ గోర్పడే మరియు ధనాజీ జావద్ మొఘలులను బాధించడంలో కీలక పాత్ర పోషించారు. గెరిల్లా యుద్ధం అనేది ఒక సాధారణ యుద్ధ వ్యూహం కాకుండా అనూహ్యమైన మార్గాల్లో శత్రువును ఎదుర్కోవడమే. ఇది ముఖ్యంగా చిన్న చిన్న సమూహాలు మిలిటరీ బలగాలపై దాడులు చేసి వెంటనే మరలిపోవడమే. అయితే గెరిల్లా యుద్ధ వ్యూహం అంటే బలహీనమైన సైనికుల్ని గెలిచే అవకాశాన్ని ఇస్తుంది. సాధారణ ప్రజల మద్దతుతో శత్రువుపై ఒత్తిడి పెంచి విజయాన్ని సాధిస్తుంది. పరిమిత వనరులతో శత్రువును ఓడించగలమని నిరూపిస్తుంది. గెరిల్లా యుద్ధం అనేది ఒక శక్తివంతమైన వ్యూహం. శివాజీ మహారాజు నుండి వియత్నాం యుద్ధం వరకు ఇది శక్తివంతమైన రాజ్యాలను కూడా కొల్లగొట్టగలదు. రాజారాం మహారాజు ఒక భౌగోళిక వ్యూహాత్మక పోరాటాన్ని 8 సంవత్సరాల పాటు కొనసాగించారు. మొఘల్ సామ్రాజ్యాన్ని తీవ్రంగా కుంగదీశారు. తర్వాత రాజారాం మహారాజు అనేక రాజ్యాల నుండి మద్దతు తీసుకొని మరాఠా గౌరవాన్ని నిలబెట్టారు. అయితే 1698లో మొఘల్ సైన్యం చివరకు జింజి కోటను స్వాధీనం చేసుకుంది. అయితే రాజారాం మహారాజ్ అప్పటికే మహారాష్ట్రలో ఉన్న సతారా కోటకు వెళ్లారు. దాని తర్వాత మొఘలులను ఎదుర్కొన్నారు. మొఘలులపై ఎన్నో విజయాలను సాధించారు. చివరకు 1700 సంవత్సరంలో మార్చి 3న ఛత్రపతి రాజారాం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.